అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణాస్ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. మీరు thumbnail చూసినట్టుగానే ఈరోజు మా ఇంట్లో అయితే 2 ఒకేషన్స్ ఉన్నాయి. ఒకటి నా బర్త్డే అయితే, ఇంకోటి మా పాప అన్నప్రాసన. 2 ఒకే రోజు వచ్చేలా ప్లాన్ చేశాం. మామూలుగా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందంటే చాలా హడావిడి ఉంటుంది కదా, అది చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా. అలాంటిది ఈరోజు మా ఇంట్లో 2 ఫంక్షన్స్ ఉండేసరికి, 2 అకేషన్స్ ఉండేసరికి చాలా హడావిడి అయిపోయిందండి. అసలు ఖాళీయే లేదు. ఇంకా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో పనులు చేసుకొని, నైవేద్యం చేసుకొని, పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. బర్త్డే అంటే నేనైతే టెంపుల్కి కంపల్సరీ వెళ్ళాల్సిందే అండి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి బర్త్డేకి టెంపుల్కి వెళ్ళొచ్చాను. లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చానండి, అసలు మిస్ అవ్వలేదు. ఈ ఇయర్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చాము. ఇంకా ఇంటికి వచ్చి టిఫిన్ సెక్షన్ ఫినిష్ చేసి డెకరేషన్ స్టార్ట్ చేసాం అన్నప్రాసన కోసం. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మీషో నుంచి ఆర్డర్ చేశాను అన్నప్రాసన కోసం డెకరేషన్ ఐటమ్స్ అని. ఇంకా వాటితోనే చేస్తున్నామండి. ఇక్కడ నేను మా హస్బెండ్ చేస్తున్నాం డెకరేషను. ఇంకో వైపు మా అమ్మ వాళ్ళేమో వంట చేస్తున్నారు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం. ఫస్ట్ బ్యాక్ డ్రాప్ క్లాత్ సెట్ చేసుకున్నామండి. యాక్చువల్గా నేను ఆర్డర్ చేసిన బ్యాక్ డ్రాప్ క్లాత్ వేరు, ఇది వేరండి డిజైన్. కానీ ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది నేను ఆర్డర్ చేసిన దానికంటే. సో ఇంకా రిటర్న్ కానీ అలాంటివి ఏం పెట్టకుండా ఇదే ఉంచేసుకున్నాను, బాగుందని. వినాయకుని బొమ్మ అలా బంతిపూలతో డెకరేషన్ చేసినట్టుగా నాకు చాలా నచ్చింది. బ్యాక్ డ్రాప్ క్లాత్ సెట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకా బ్యానర్స్ అవి సెట్ చేస్తున్నాము. బ్యాక్డ్రాప్ డెకరేషన్ అంతా అయ్యాక కింద ఒక వైట్ క్లాత్ వేసి అటు ఇటు కప్స్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టానండి. ఇక్కడ మేము చేసిన డెకరేషన్ సరిపోదు అన్నట్టు మా పిల్లలు చూడండి ఫ్లవర్స్ బెలూన్స్తో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డెకరేషన్ చేశారు. మా పిల్లలు అయితే బాగా అలర్ట్ చేస్తారండి. మీ పిల్లలు కూడా అంతేనా? మా పాప ఇంకా కూర్చోవడం స్టార్ట్ చేయలేదండి. ఇంకా అందుకే నేను కూర్చొని నా ఒళ్ళో తనని కూర్చోబెట్టుకున్నాను. ఇంకా అందరూ వచ్చేసి ఒక్కొక్కరిగా పొంగల్ తినిపించి వాటర్ తాగించి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మా పాప అన్నప్రాసన అయితే ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నామండి. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే చేరే
పెడతావు ఎలా వేణునాథన విన్న పాలు విని తరలి రార త్వరగా గరిజా 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 మగమా 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 సని రే సని రే సని రే సని రే మా పాప ఇంకా దోగాటం స్టార్ట్ చేయలేదండి. ఇంకా అందుకని అన్ని దగ్గరగానే పెట్టేసాం, అందుకోవడానికి వీలుగా ఉండేటట్టు. డబ్బు, బంగారం, బుక్కు, పెన్ను అన్నీ పట్టుకుందండి, కానీ పొంగలి మాత్రం పట్టుకోలేదు ఎంత ట్రై చేసినా కూడా. సో ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయాక మా పిల్లలు ఇలా డెకరేషన్ ఐటమ్స్ తీసుకొని వాటితో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా అల్లరి బాగా ఎక్కువని, చూడండి మీరే. మా పాప అన్నప్రాసన అయిపోయాక మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి నాకు కూడా అన్నప్రాసన చేశారండి. ఈరోజు నా పుట్టినరోజు అంట, నోరు తీపి చేయాలని చెప్పి అందరూ వచ్చి పొంగలు పెడుతున్నారు. చూడండి, ఒక బిడ్డకి తల్లయ్యాక ఇప్పుడు చేస్తున్నారు నాకు అన్నప్రాసన. తర్వాత ఇంకా మా అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. మా అక్క నా కోసం తెచ్చిన బర్త్డే గిఫ్ట్ చూడండి, ఇంత మంచి బొకే అసలు ఎవరికి ఇచ్చుండరు ఇప్పటి వరకు. సో ఇంకా అలా మార్నింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ సెక్షన్ అదేనండి, కేక్ కటింగ్. మా హస్బెండ్ ఇంకా నా కోసం అని ఒక 1 kg కేక్ తీసుకొచ్చారు వెళ్ళి. ఇక్కడ ఇంకా నేను 3 పిల్లల్ని వేసుకొని కూర్చున్నాను కేక్ కట్ చేద్దామని. వీళ్ళ అల్లరికి అయితే అసలు ఆ కేక్ ఎక్కడ కింద పడిపోద్దో అని నాకు భయం వేసింది. మా పాప ఏమో ఒక పక్క ఆ స్టూల్ని తోస్తూ ఉంది. ఫైనల్గా కేక్ అయితే కింద పడిపోకుండా వేస్ట్ అవ్వకుండా కట్ చేసాను. మా మీద చేతు అయితే పాపకు పెట్టాలి అని చూస్తారు, కానీ అంత చిన్న పాపకి పెట్టకూడదు కదా. అసలే మా పాపకి కోల్డ్ కాఫ్ ఉన్నాయి. పాప తన చేతులతో నాకు కేక్ పెట్టలేదు కాబట్టి నేనే తన చేతికి కేక్ పెట్టుకొని దాన్ని నేనే తింటున్నాను. ఇంకా అందరూ ఒక్కొక్కరుగా వచ్చి కేక్ తినిపిస్తున్నారు. మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మా డే అయితే ఇంకా ఇలా ఎండ్ అయిపోయింది. అందరం చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాం. ఈ రోజుల్లో అందరికీ చాలా వర్క్ ప్రెషర్, టెన్షన్స్ ఎక్కువైపోయాయి. సో ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటే మనసు రిలాక్స్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.